హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఇది బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అండి. కొత్త టెర్మినల్ అన్నమాట. అందుకే మీకు చాలా యూనిక్‌గా కనపడుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ఏంటో హెల్త్ బాలేదు, హెల్త్ ఇష్యూస్ అని చెప్పింది. ఇప్పుడేంటి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది, ఎక్కడికెళ్తుందనుకుంటున్నారా? కొంచెం సేపట్లో చెప్తాను. బట్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఒక్కసారి వ్యూ చూసేయండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చూసారు గదా! ఈ టెర్మినల్ ఎంత బావుందో పాత టెర్మినల్ కంటే. సో, ఇంకా ఎక్కువ గ్రీనరీ యాడ్ చేశారు. లైటింగ్స్ అంతా ఫ్రెష్ ప్లాంట్సే అన్నమాట. ఎక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లేవు. మంచి మంచి పూలు భలే ఉందసలు. సో, చెక్ ఇన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ గల్లీ కిచెన్ అని చెప్పి ఇక్కడికొచ్చాము బ్రేక్‌ఫాస్ట్ ప్యాక్ చేసుకోవడానికి. ఎందుకంటే మా ఫ్లైట్ పొద్దున్నే 6:55 అన్నమాట. సో, ఇప్పుడు టైమ్ అరౌండ్ 6:30 అయింది. సో, ఆబ్వియస్‌లీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. 4కే బయలుదేరాము. సో, ఉప్మా, వెజిటబుల్ ఉప్మా ప్యాక్ చేయించుకున్నాము. సో, ప్యాక్ చేయించుకొని వెళ్తున్నాం. ప్రస్తుతానికి బస్‌లో ఉన్నామనమాట. సో, వెళ్ళి ఫ్లైట్ ఎక్కేయటమే. సో, ఇంతకీ మేము ఖచ్చితంగా వెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే, ఇది నా ఆఫీస్ ట్రిప్ అనమాట. ప్రీ ప్లాన్డ్ యాక్చువల్లీ. కానీ ఈరోజు థర్స్‌డే. సో, నేను ట్యూస్‌డేనే వెళ్ళాలి. ట్యూస్‌డే మార్నింగ్ నా ఫ్లైట్. థర్స్‌డే మార్నింగ్ యశ్వంత్ ఫ్లైట్ చేయించుకున్నామనమాట. మేము వెళ్ళేది హైదరాబాద్‌కి. సో, హెచ్ఆర్ కాన్ఫరెన్స్ ఒకటుంది. అందుకని 1 మంత్ ముందే మా టికెట్స్ అన్నీ అయిపోయినియి. నాకు ఆబ్వియస్‌లీ ఆఫీస్ వాళ్ళిస్తారు. బట్ యశ్వంత్ కూడా 2 డేస్ వద్దాము. ఎందుకంటే నేను 2 డేస్ హోటల్‌లో ఉంటానక్కడ. కాన్ఫరెన్స్ 2 రోజులు మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళను. సో, ఒక్కదాన్నే హోటల్‌లో ఉంటానని చెప్పి యశ్వంత్ కూడా ఆ 2 డేస్ వచ్చి తర్వాత ఎలాగో వీకెండే గదా! థర్స్‌డే, ఫ్రైడే కాన్ఫరెన్స్ అయిపోతే సో, వీకెండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి వేరే రిలేటివ్స్‌ని కలిసేసి వెనక్కొచ్చేద్దామని ప్లాన్ చేశాము. బట్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే నాకు ఇక్కడ హాస్పిటల్స్‌లో సరిపోయింది. ఏవో ఒక చెకప్స్ ఈ డాక్టర్, ఆ డాక్టర్ తిరగడం సరిపోయింది. ఓపిక కూడా అస్సలు లేదనమాట. సో, అందుకని చెప్పి ఆగి మళ్ళీ థర్స్‌డేకి టికెట్ మార్చుకున్నాను. ఇప్పుడు ఓపికొచ్చిందా అంటే రాలేదు. బట్ వీక్‌నెస్ అనేది చాలా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం బావుంటుంది. సో, ఏదో ఒకటి కొంచెం ఓఆర్ఎస్ తాగుతూ, ఏదో ఒకటి తింటూ అలా కొంచెం జర్నీ మేనేజ్ చేస్తున్నాను. ఆఫీస్‌లో వెళ్ళొద్దని చెప్పారు. హెల్త్ కొంచెం ఎఫెక్ట్ అయింది కాబట్టి డ్రాప్ అయిపోమని చెప్పారు. బట్ యాహ్! ఈ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది నాకు కూడా కెరియర్ వైస్. సో, చాలామంది హెచ్ఆర్స్ వస్తారు మంచి మంచి కంపెనీస్ నుంచి. సో, మంచి ఆపర్చునిటీ అందుకని కొంచెం ఓపికుంది. డాక్టర్ అయితే ఏం కాదు ట్రావెల్ చేయొచ్చు. బట్ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దని చెప్పారు. సో, అందుకని చెప్పి వెళ్తున్నామనమాట. సో, ఈరోజే కాన్ఫరెన్స్ 9:30కి స్టార్ట్ అయిపోతుంది. సో, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా లేట్ అవుతది నాకు జాయిన్ అవ్వటం. ఎందుకంటే ఇప్పుడు హోటల్‌కి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళాలి. బట్ ఇట్ ఈస్ ఓకే. అట్‌లీస్ట్ వెళ్తాను. మా కొలీగ్స్ ఇంకా ముగ్గురు నిన్నే వచ్చేసారు. సో, వాళ్ళక్కడ ఉంటారు. నేను వెళ్లి వాళ్ళని జాయిన్ అవుతాను. సో, ఫ్లైట్ దిగేసి కార్‌లో వెళ్ళిపోతున్నాము. సో, నేను మిమ్మల్ని కలుస్తున్నాను ఈవినింగ్ 6:30కండి. సో, మార్నింగ్ ఇంకేమి రికార్డ్ చేయడం కుదరలేదు. హోటల్ రూమ్‌లోకి వెళ్ళాను. వెళ్ళగానే రెడీ అయిపోయి కాన్ఫరెన్స్‌కి వెళ్ళిపోయాను. ఇప్పటిదాకా కాన్ఫరెన్స్‌లోనే ఉన్నాను. జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ హోటల్ రూమ్‌కొచ్చి చేంజ్ చేసుకున్నాననమాట డ్రెస్. ఇది నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ అనమాట హైటెక్ సిటీలో. సో, యశ్వంత్ ఇక్కడే రూమ్‌లో వర్క్ చేసుకున్నారు మార్నింగ్ అంతా. సో, నేను కాన్ఫరెన్స్ అక్కడే కాన్ఫరెన్స్ రూమ్‌లో మా కాన్ఫరెన్స్ అనమాట. అది అటెండ్ అయిపోయి రూమ్‌లోకొచ్చి చేంజ్ చేసేసుకున్నాను. తర్వాత మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే మా కజిన్ ఉందనమాట. మా అక్క, మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి. సో, తనకి ట్విన్స్ పుట్టారు 6 మంత్స్ బ్యాక్. బట్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వెళ్ళటం కుదరట్లేదు. సో, ఇక్కడ నుంచి మేమున్న ప్లేస్ నుంచి వాళ్ళ ఇల్లు హాఫ్ అన్ అవర్ అనమాట. సో, అందుకని చెప్పి వెళ్ళేసి కొంచెం సేపు స్పెండ్ చేసి నైట్ డిన్నర్ చేసేసి వెనక్కొచ్చాము. అక్కడేం రికార్డ్ చేయలేదు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! అంత చిన్న పిల్లలు అంటే వేరే వాళ్ళ పిల్లలు అంత రికార్డ్ చేయడం అంత కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే అక్క అయితే
పర్లేదని చెప్పింది. బట్ ఎనీవేస్ ఎందుకులే అని చెప్పి చేయలేదు. బట్ మంచి టైమ్ స్పెండ్ చేసాం. సో, ఇంకా నైటొచ్చి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈరోజు కూడా కాన్ఫరెన్స్ ఉంది. సో, నిన్న క్లిప్స్ ఏం రికార్డ్ చేయలేదు కాబట్టి కాన్ఫరెన్స్‌ది ఈరోజు కొంచెం రికార్డ్ చేస్తున్నాను. సో, ఇది ఎస్‌హెచ్‌ఆర్‌ఎం వాళ్ళది హెచ్‌ఆర్ కాన్ఫరెన్స్. సో, మా కంపెనీ బూత్ ఇలాంటివేమీ చూపించట్లేదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ నేనొక కంపెనీకి ప్రొఫెషనల్‌గా వర్క్ చేసినప్పుడు దాన్ని నా యూట్యూబ్ ఛానెల్‌లో చూపించటం కరెక్ట్ కాదు. సో, అందుకని అది చూపించట్లేదు. బట్ జనరల్‌గా కాన్ఫరెన్స్ అదంతా ఎలా ఉంది, ఏంటి అని మీకు ఐడియా కోసం కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను. సో, నేను మార్నింగ్ 9 కల్లా రెడీ అయిపోయి వచ్చేసానండి కాన్ఫరెన్స్ దగ్గరికి ఈరోజు. టైమ్ అరౌండ్ 11:30 అయిందిప్పుడు. సో, కొంచెం కాఫీ తెచ్చుకున్నాం. యాక్చువల్లీ బూత్ దగ్గర చాలా చాలా బిజీగా ఉంటుంది. ఎవరొకళ్ళు ఎంక్వైరీస్‌కొస్తున్నారు. సో, మాట్లాడుతూనే నించునే ఉంటున్నాము. యాక్చువల్లీ నాకస్సలు ఓపిక లేదు. కానీ అసలు కూర్చోవడం కుదరట్లేదు. ఏదన్నా తాగడం కుదరట్లేదు. ఇక్కడైతే జ్యూసెస్ అలాంటివి ఉండవు. లాస్ట్ 2, 3 డేస్ నుంచి కొంచెం జ్యూసెస్ అలాంటివన్నీ జాగ్రత్తగా ఇంటేక్ తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ కుదరదు. బట్ ఏదో ఒకటి కాఫీ ఒక్కటే ఉంది. సరేలే అని చెప్పి కొంచెం కాఫీ తెచ్చుకున్నాను. కొద్దిగా బిస్కెట్స్ తిన్నాను. సో దట్ కొంచెం ఎనర్జీగా ఉంటుందని. సో ఇక్కడ తిన్న నా కొలీగ్ అనమాట. తనతో మాట్లాడుతున్నాను. చెప్పాను కదా నలుగురం వచ్చామని చెప్పి. సో అదేదో డిస్కస్ చేసుకుంటూ కాన్ఫరెన్స్ ఎలా ఉంది అది దాని గురించి డిస్కస్ చేసుకుంటూ కాఫీ తాగుతున్నాం. సో ఇది మళ్ళీ ఈవినింగ్ 7:00 అండి. సో కాన్ఫరెన్స్ బాగా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వరకు ఏం షూట్ చేయలేదు. ఆబ్వియస్లీ అక్కడ చాలా ఆఫీస్ వర్క్ ఉంది. సో అదంతా కంప్లీట్ చేసేసి దాని తర్వాత హోటల్ చెక్అవుట్ చేసేసాము. ఎందుకంటే ఈరోజే లాస్ట్ డే కాన్ఫరెన్స్ కాబట్టి ఇంకా మనకు హోటల్తో పని అయిపోయింది. మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చాలా కష్టం, చాలా దూరం అనమాట. అందుకని చెప్పి హోటల్లోనే ఉన్నాము ఈ 2 డేస్. సో ఈరోజు చెక్అవుట్ చేసేసాము. చేసేసి వీళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. కూకట్పల్లిలో ఉంటారు. యశ్వంత్ వాళ్ళ పెదనాన్న, ఈవిడ పెద్దమ్మ. సో, వాళ్ళతో కొంచెం సేపు స్పెండ్ చేసి తర్వాత కుక్కట్పల్లిలోనే మా ఆడపడుచు వాళ్ళు కూడా ఉంటారు. సో, అక్కడికెళ్ళి వాళ్ళతో కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసి తను అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసిందనమాట. సో, యశ్వంత్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ అక్కడికే వస్తారు. సో, అక్కడే డిన్నర్ చేసి వాళ్ళందరినీ మీట్ అయ్యి తర్వాత నైట్ పడుకోవడానికి మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తామనమాట. సో, అది ప్లాను. సో, యశ్వంత్ వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో కొంచెం సేపు స్పెండ్ చేసి, దాని తర్వాత యశ్వంత్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు. సో, తనని మీరు రీసెంట్‌గా చూసారు నా వీడియోస్‌లో చాలా సార్లు. సో, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కుక్కట్పల్లినే 2 సో, ఒక 15 మినిట్స్ పడుతుందంతే. సో, వచ్చినప్పుడు ట్రై చేస్తాము వీలైనంత మందిని కవర్ చేయడానికి. మా సైడ్ యశ్వంత్ వాళ్ళ సైడ్ 2 హైదరాబాద్ వచ్చినా, తెనాలి ఎళ్ళినా. ఆఫ్‌కోర్స్ పెద్ద ఫ్యామిలీస్ 2 సైడ్స్. మా మామయ్య వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. మా డ్యాడీ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. సో, అందుకని చెప్పి అందరిని అయితే కుదరదు. వచ్చిన అంటే మేమొచ్చేదే 2, 3 డేస్‌కి. అది కూడా ఏదో పనో, ఇలా ఏదన్నా ఉంటేనే వస్తాము. లేకపోతే ఏదన్నా ఫంక్షనో, పెళ్ళో అట్లా ఉంటేనే వస్తాం. మామూలుగా వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళటం అనేది మా స్కెడ్యూల్స్‌కి కుదరదు. బట్ యాహ్! ట్రై చేస్తాం వచ్చినప్పుడు అందరిని మీట్ అవ్వడానికి. ఇదిగోండి మా ఆడపడుచు ఎన్ని వెరైటీస్ చేసిందో చూడండి. సో, చికెన్ కర్రీ చేసింది. ఆహ్, బిర్యానీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ చేసింది. ఇది మా అన్నయ్య చేశారంట. మా అన్నయ్య బిర్యానీ స్పెషలిస్ట్ అనమాట. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. సో, ఆయన చేశారు. తర్వాత సాంబారు, నా కోసం గుత్తి వంకాయ, తర్వాత వెజిటబుల్ నగ్గెట్స్ ఎయిర్ ఫ్రైయర్‌లో చేశారనమాట. సో, నేను నాన్ వెజ్ తిననని చెప్పి నా కోసం మళ్ళీ వెజ్ ఐటెమ్స్ కూడా సెపరేట్‌గా చేశారు. తర్వాత ఈవిడ ఇక్కడ క్రీమ్ శారీలో చూస్తున్నారు కదా! యశ్వంత్ వాళ్ళ పిన్ని. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. సో, గౌతమి పెళ్లి మీరు చాలామంది చూసారు నా వీడియోస్‌లో. సో, వాళ్ళ మదర్ గౌతమి వాళ్ళ మదర్ లాస్ట్ ఇయర్ తనది పెళ్లయింది. సో, ఇక్కడ అందరూ సర్వ్ చేస్తున్నారు. యశ్వంత్ వాళ్ళ పిన్ని, తర్వాత
మా ఆడపడుచు అందరూ. సో, ఫస్ట్ వీళ్ళు తినేసారనమాట. అన్నయ్య ఉన్నారు, గౌతమి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. గౌతమి ఇప్పుడు లేదు, కెనడాలో ఉంది. సో, వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు అజయ్ అనమాట. సో, ఆయన అప్లై చేస్తున్నారు పీఆర్‌కి దానికి. సో, ఆయన గూడా త్వరలో ఎళ్ళిపోతారు కెనడాకి. సో, ఆయన తర్వాత మామయ్య అంటే యశ్వంత్ వాళ్ళ బాబాయ్ నాకు మామయ్య అవుతారు గదా! సో, ఆయన, యశ్వంత్ వాళ్ళందరూ డిన్నర్ చేశాక తర్వాత మేము ముగ్గురం కూడా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చాలా రోజులైందనమాట కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేసాము. సో, అయిపోయింది ఇంకా ఆ రోజు నైట్ ఇంటికొచ్చి పడుకునేసరికి 12 అయింది. సో, ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చాము మామ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గర. సో, మామ దగ్గరే అమ్మమ్మ ఉంటుందనమాట. సో, అక్కడే కూర్చున్నాం. మామ వాళ్ళ అమ్మాయి ఉంది, అమ్మమ్మ, డ్యాడీ, యశ్వంత్, నేను, మమ్మీ అందరం ఉన్నాం. సో, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంటే ఇలా వెళ్తున్నాం, అలా వెళ్తున్నాం. అలా ప్రతి ఒక్కటి రికార్డ్ చేయడానికి అసలు ఓపిక ఉండట్లేదు. సో, అందుకని అప్పుడప్పుడు అట్‌లీస్ట్ క్లిప్స్ తీస్తున్నాను. సో దట్ మీకేం చేస్తున్నామో ఏంటో ఐడియా ఉంటుందని. సో, నిన్న మొన్న జోష్‌లో అసలేం తెలియలేదు. కానీ ఇక్కడ మామ వాళ్ళ ఇంట్లో ఇంకా స్టార్ట్ అవుదాం అనుకునేసరికి నా హెల్త్ చాలా డిటోరియేట్ అయిపోయింది. అంటే 2 డేస్ ఎఫెక్ట్ బాగా కనపడిందనమాట. కొంచెం ఓపిక ఉంది కదా! నా ఇష్టం వచ్చినట్టు చేశాను. సో, అది కొంచెం చాలా డిటోరియేట్ అయిపోయింది. సో, ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఉండిపోయాము. ఉండిపోయి కొంచెం అది ఇది తాగి కొంచెం ట్రావెల్ బెటర్ అయినాక కొద్దిగా డ్యాడీ ఒళ్ళోనే అలానే పడుకొని ఇంటికెళ్ళాననమాట. సో, అందుకని యాక్చువల్లీ రేపు ఈరోజు సాటర్‌డే. సో, రేపు సండే మా రిటర్న్ టికెట్స్ ఉంది. బట్ దాన్ని గూడా పోస్ట్‌పోన్ చేశాము. అనుకోకుండా పోస్ట్‌పోన్ చేయాల్సొచ్చింది. ట్రావెల్ చేసే కండిషన్ లేదు. సో, ఇంకా యశ్వంత్ గూడా ఉండిపోయారనమాట. పాపం హ్యాపీకి ఇంకొక 2 డేస్ ఎక్కువుండాలి బోర్డింగ్‌లో. బట్ యాహ్! ఇంకా ఓపిక లేకుండా చేసేదేమీ లేదు అని చెప్పి. సో, ఇక్కడ చక్కగా ఊగుతూ, మాట్లాడుతూ అన్నీ కనిపిస్తుంది. బట్ తర్వాత ఇలా లేదనమాట సిట్యుయేషను. బట్ ఎనీవేస్ దాని తర్వాత ఇంకా వెడ్నెస్‌డే వెళ్తాము బెంగుళూరుకి. సో, తర్వాత అప్డేట్స్ ఇస్తాను. యాక్చువల్లీ రిపోర్ట్స్ గురించి, యాన్యువల్ చెకప్స్ చేయించుకున్నాం గదా! రిపోర్ట్స్ గురించి, హెల్త్ గురించి అంతా మాట్లాడాలి. సో, డెఫినెట్‌గా వచ్చే వీడియోస్‌లో కవర్ చేస్తాను. బట్ యాహ్! ఈలోపు నాకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా నేను డాక్టర్స్ దగ్గరికెళ్ళడం ఇది, అది నడుస్తుంది. సో, ఫైనల్‌గా ఒకటేసారి చెప్పేస్తే అయిపోతుందని. సో, మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్కటి అట్‌లీస్ట్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.